హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మెజర్మెంట్ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలి, టాప్ అనేది నీట్గా ఎలా స్టిచ్ చేయాలి, ఎక్కడెక్కడ మెజర్మెంట్స్ అనేవి నీట్గా తీసుకోవాలి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా సింపుల్గా ఎలా మార్కింగ్ వేయచ్చో నేను ఈరోజు మీకు చూపించాలి అనుకుంటున్నాను. నేనైతే మార్కింగ్ ఎలా వేస్తానో మీరు చూడండి. ముందు మెజర్మెంట్ డ్రెస్ అని వచ్చేసి ఉల్టా తిప్పుకోవాలి. నీట్గా ఉల్టా తిప్పుకొని దీనైతే నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకొని మొత్తము కూడా సమానంగా చూసుకొని నీట్గా హ్యాండ్స్ కట్స్ కింద ఫోల్డింగ్ కూడా నీట్గా ఇలా డ్రెస్ అనేది 2 ఫోల్డింగ్స్ నీట్గా పెట్టుకోవాలి. 2 ఫోల్డింగ్స్ నీట్గా పెట్టుకొని డ్రెస్ని అయితే నీట్గా సదరాలి. సదిరిన తర్వాత ఇది లైనింగ్ అయితే 2 మీటర్స్ తీసుకోవాలండి. 2 మీటర్స్ లైనింగ్ తీసుకొని తడిపి ఆరేసి ఐరన్ చేసి వాళ్ళు ఐరన్ చేసుకోవచ్చు. లేని పక్షంలో దాన్ని నీట్గా పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా ఓపెన్స్ ఉన్నాయి కదండి, ఓపెన్స్ ఇలా పై సైడ్కి, కిందది వచ్చేసి కింద సైడ్కి ఇలా ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా ఈ ఫోల్డింగ్స్ వచ్చినవి మన సైడ్ పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేవి అవతల సైడ్ క్లోజింగ్లు అనేవి మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ అనేది పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా 2 మడతలు కూడా సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా లైనింగ్లు సమానంగా వచ్చినట్టు ఇలా నీట్గా పెట్టుకొని పైన ఖర్చు కోసం షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ముందుగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ డ్రెస్ తీసుకొని నీట్గా పెట్టాలి. నీట్గా షోల్డర్ దగ్గర మనం మార్క్ వేసుకునే దగ్గరికి నెక్ అనేది నీట్గా పెట్టుకోవాలి. ఇలా మీకు చూపిస్తున్న విధంగా
అక్కడికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఈ చంక దగ్గర నుంచి ఈ కట్స్ వరకు ఇలా మార్క్ చూసుకుంటూ లూజ్ మార్క్ చూసుకుంటూ నీట్గా రెండు టచ్ చేస్తాం. నేను చూపిస్తున్న విధంగా ఇలా లేపుకుంటూ మార్క్ అనేది వేసుకోవాలి. అలాగే కట్స్ కూడా దీని లెంత్ నీట్గా ఇక్కడ సమానంగా పెట్టుకొని ఇలా నీట్గా పెట్టుకొని ఈ ఎండింగ్ ఇలా పట్టుకొని ఇక్కడ కూడా సమానంగా చూసుకొని అక్కడికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఈ పైనుంచి కట్ మార్క్ నుంచి నీట్గా మార్క్ అనేది వేసుకోవాలి. నేను చూపిస్తాను. అలాగే కింద లైనింగ్ కాబట్టి ఒరిజినల్ కన్నా ఒక 2 ఇంచెస్ పైకి ఉండాలన్నమాట. సమానంగా అనేది ఉండకూడదు. కాబట్టి 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకుని అక్కడికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. మార్క్ వేసుకుని దాన్ని స్ట్రైట్ మార్క్ వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్ మార్క్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ అయితే తీసేసేయచ్చు. చంక మార్క్ అనేది లైన్గా మనం డాట్స్ పెట్టుకున్నాం కదండి. ఆ డాట్స్ని డాట్ చేసి అలాగే మనం ఈ నడుముకి మార్క్ వేసుకున్నాం కదండి. ఆ మార్క్ కూడా ఇలా మార్క్గా నేను చూపిస్తున్నాను. ఆ లైన్స్ కలపాలి. అలాగే కట్స్ కూడా నీట్గా వేసుకుంటూ ఇలా కలపాలి. స్క్వేర్ బాక్స్ అనేది వేసుకోవాలి. నీట్గా బాక్స్ వేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ కదండి. బ్యాక్ నెక్ కూడా ఓపెన్ చేసుకొని బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకొని కింద ఫోల్డింగ్ ఉంది కదండి. మనం 5 ఫోల్డింగ్ దగ్గర బ్యాక్ నెక్ తీసుకున్నాం. అలాగే ఫ్రంట్ నెక్ తీసుకున్నాం. అలాగే బ్యాక్ నెక్ ఎంత పొడవు వచ్చిందో చూసుకొని ఎంత పొడవు వచ్చిందో చూసుకొని ఆ కింద దానికి కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే ఈ పైకి వచ్చిందండి. బ్యాక్ నెక్ అయితే కిందకి వచ్చింది. దానికి కూడా సేమ్ బాక్స్ అనేది వేసుకోవాలి.
కటింగ్ వేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా కటింగ్ చూపిస్తున్న విధంగా 4 ఫోల్డ్స్ వేసుకోవాలండి. హ్యాండ్కి ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని 4 ఫోల్డ్స్ వేసుకొని కింద ఖర్చు కోసం ఒక మార్క్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ వరకు ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా మెజర్మెంట్
చూపిస్తున్న విధంగా డ్రెస్ కటింగ్